హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో స్పెషల్ చికెన్ సూప్ని ఇంట్లోనే 10 మినిట్స్లోనే ప్రెషర్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మీకు నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు లేదా చల్లటి వెదర్లో వేడివేడిగా ఏదైనా తాగాలనిపించినప్పుడు అప్పటికప్పుడు 10 మినిట్స్లోనే చికెన్తో ఈ సూప్ రెడీ చేసుకుని తాగండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ఒక పావు కేజీ చికెన్ని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు విత్ బోన్స్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దానిలో ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి వేడైన తర్వాత దీనిలో ఒక బిర్యానీ ఆకు, ఒక ఇంచు దాల్చిన చెక్క, అలాగే ఒక 2 లవంగాలు వేసుకోవాలి. ఇవి ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీనిలోని ఒక చిన్న ఆనియన్ని ఇలా ఫైన్ ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మీరు నెయ్యి ప్లేస్లో బటర్ ఉంటే కనుక ఒక చిన్న బటర్ క్యూబ్ వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సర్గా తీసుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడంత కొత్తిమీర ఆకుల్ని కాడలతో సహా వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే ఒక టీ స్పూన్ పెప్పర్ వేసుకోవాలి. ఈ సూప్లో సపరేట్గా కారం ఏమి వేయమండి. మీకు కావాల్సిన స్పైసీనెస్ని చూసుకొని పెప్పర్ అనేది తీసుకోండి. ఇక్కడ నేను నల్ల మిరియాలు వేసుకుంటున్నాను కదా, మీ దగ్గర ఉంటే తెల్ల మిరియాలైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈలోపు మనకి ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు దీనిలోని ఒక హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర రెడీగా జింజర్ గార్లిక్ పేస్ట్ లేకపోతే మీరు కొత్తిమీరలోని ఒక ఇంచు అల్లం ముక్క, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ వేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా దీనిలో యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇది సూప్గానే కాదండి, మనం చపాతీలోకి తిన్నా కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇలా చికెన్ ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనము రెడీగా పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని కూడా వేసుకోవాలి. మీకు ఈ సూప్లో పుదీనా ఫ్లేవర్ కూడా కావాలంటే బ్లెండ్ చేసుకునేటప్పుడే ఒక 7-8 పుదీనా ఆకులు కూడా వేసుకొని బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం థిక్గా అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక 200 ml వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మీకు సాల్ట్ అండ్ పెప్పర్ సరిపోయిందేమో చెక్ చేసుకొని, సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, పెదిరిపోయిన తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము. ఒక చికెన్ పీస్ తీసుకొని మీకు పర్ఫెక్ట్గా కుక్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఇంకొంచెం థిక్ కన్సిస్టెన్సీ కావాలి, చికెన్ కుక్ అవ్వలేదు అనిపిస్తే ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ సూప్లో ఇప్పుడు ఒక టీ స్పూన్ నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.